ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ గెస్ట్లు వచ్చారు. అది కూడా ఒకరిద్దరు కాదు, ఎంత మందో మీరే చూడండి. మీ అందరికి నేను ఒక విషయం చెప్తా అని చెప్పా కదా, దాని గురించి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ప్లస్ డిఎంస్ కూడా చేస్తున్నారు. ప్రామిస్ గా చెప్తున్నా, ఇట్లయితేదని అస్సలు అనుకోలేదు. అసలు ఏమైందో చెప్తా కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్ఫార్చునేట్లీ వాళ్ళు వచ్చే టైంకి నేను షూట్ పని మీద ఒక శారీ కట్టుకోవాల్సి వచ్చింది. అందుకే వాళ్ళందరికీ టీ కాఫీ ఇచ్చిన దాని తర్వాత నేనైతే ఫాస్ట్ గా డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇంతకీ మా ఇంటికి ఎవరు వచ్చారంటే ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే, నేను చెప్పడం ఎందుకు, మీరే కామెంట్ చేయండి. చాలా దూరం నుంచి జస్ట్ నా కోసం మాత్రం వచ్చిర్రు. అండ్ ఈ రోజు మా నాన్న నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఉండుంటే అక్కడ సిచ్యువేషన్ కొంచెం వేరేగా ఉండేది. మీ అందరికి చెప్తా అని చెప్పా కదా ఒక విషయం. ఆ పని మీదనే వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మేము చాలా ట్రై చేసాం ఆ పని పూర్తి చేయడానికి, కానీ నిజంగా చెప్తున్నా, నేను హ్యాపీ ఉండడం ఎవ్వరికి ఇష్టం లేదు. ఇవి నా దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే నేను ఎంత ట్రై చేసినా దేవుడు కనుకరిస్తలేడు. చాలా బాధేసింది, చాలా ఏడ్చాను కూడా. ఈ ఒక్క గండం నాకు దాటిస్తే చాలు, ఇంకా లైఫ్ లో నేను ఏం అడగను దేవుడు అన్నట్టు ఉంది నా ఫీలింగ్. మనం ఎంత ఏడ్చినా మన తలరాత మీద ఏముందో అదే జరుగుతుంది అని చెప్పి నేనైతే లైట్ తీసుకున్నా. ఇంకా వాళ్ళంతా దూరం నుంచి మా ఇంటికి వచ్చారు కాబట్టి ఇంకలా ఉట్టిగా పప్పు అన్నం పెట్టి పంపిస్తే బాగోదు కదా. అందుకే నేను శివ వెళ్లి ఫిష్ తెచ్చాము. లైఫ్ లో జరిగే ఘోరాలు చాలా అంటే ఇంకా డే 2 లో అయితే చాలా ఘోరమైంది నాకు. నా ఫీలింగ్ దేంట్లో ఉన్న దూకి చచ్చిపోవాలనిపించింది. అసలు ఏం జరిగిందో రేపు చెప్తాలేండి.